హాయ్ అండి. మరి మా పాప అయితే డోరో కేక్స్ చేసింది. మరి అది ఒక కప్పు మైదా తీసుకుందండి. అదిగోండి ఆ కప్పుతోటి మైదా తీసుకుంది. మళ్ళీ అదే కప్పుతోటి బ్రౌన్ షుగర్ అయితే మరి షుగర్ పౌడర్ అండి, బ్రౌన్ షుగర్ పౌడరు ఒక కప్ తీసుకుంది. అంటే కప్పు కొంచెం తక్కువే తీసుకుంది. మిల్క్ పౌడర్ ఒక పావు కప్పు తీసుకుందండి. సో మరి అంతా కూడా మిక్స్ చేసింది. కొంచెం బేకింగ్ పౌడర్ వేసిందండి లైట్గా. అదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం వేసింది. సో మరి డోరో కేక్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి పిల్లలకి. అందుట్లో డోరేమాన్ అంటే డోరేమాన్ కేక్స్, డోరో కేక్స్ అన్న పిల్లలకి చాలా ఇష్టం కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఒకసారి టేస్ట్ చేయించండి. చూసారు కదా బ్యాటరు ఎంత చక్కగా వచ్చిందో. మనం ఆ కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. చూసుకొని మరి మనం ప్యాన్ మీద అయితే వేసుకోవడానికి బాగా కలుపుకోవాలి. మరి బ్యాటర్ చూసారా ఎలా వస్తుందో. అదిగోండి. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి మా పాప ఇంట్లో కాలేజీకి ఇంకా వెళ్ళలేదండి. కౌన్సిలింగ్లు అయితే జరుగుతున్నాయి. ఉన్నన్ని రోజులు ఏదో ఒకటి తను చేసుకుంటూనే ఉంటుంది, పిల్లలు కదా. సో చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కేక్ మాత్రం చాలా బాగా చేసింది. ఏదన్నా చేసింది అంటే సక్సెస్ఫుల్గా చేసిద్దండి. చాలా బాగా చేసిద్ది. ఇదే కాదు ఏదైనా సరే, బిర్యానీ అయినా సరే చేసేసిద్ది. మా పాప అన్ని వంటలు చేసిద్దండి, చక్కగా నేర్చుకుంది. కాలేజీకి వెళ్ళే లోపే మా పిల్లలు అన్నీ నేర్చుకున్నారు. అదిగోండి డోరా కేక్ చూసారు ఎంత బాగా వచ్చిందో. ఆ లోపల అనేది మా పాప అయితే డైరీ మిల్క్ క్రీమ్ పెట్టిందండి. మీ ఆప్షన్ అది, మీకు నచ్చిన క్రీమ్ అయితే దాని లోపల పెట్టుకోవచ్చు. కేక్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చినాయండి. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.